सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ त्रयोदशोऽध्यायः। क्षेत्रक्षेत्रज्ञ विभागयोगः। श्रीभगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् धैर्यमात्मविनिग्रहः। अमानित्वम् अदम्भित्वम् अहिंसा क्षान्तिः आर्जवम् ఆచార్యోపాసనం శౌచం ఇంతవరకు చూసాము. అది శుచిత్వం అనేది ఏ సాధనైనా మీరు ఇష్టపడి మనస్పూర్వకంగా సాధిస్తేనే సాధ్యమవుతుంది, కానీ లేకపోతే కానీ అది ఎందుకు సామాన్యమైన ఆకాంక్ష కూడా రావడం లేదు. మనం ఋషికేశ్ పోయినప్పుడు అక్కడ విద్యానగిరి అని కైలాసాశ్రమ మహామండలేశ్వర్, సరే ఆయన అనేవాడు అప్పుడప్పుడు पहले कैसे चलना, कैसे फिरना, कैसे उठना, कैसे बैठना, कैसे बात करना ये तो सीख लो. అంటే ఎట్లా తిరగాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా లేయాలి, ఇవన్నీ నేర్చుకో అనేవాడు. నేను ఒకసారి అడిగాను, అక్కడ ఉద్యోగం అంతా వదిలేసి తల్లిదండ్రులంతా బాధ పెట్టి ఇదే కావాలి నేను వచ్చాను, మీరు చూస్తే తిరిగేది నేర్చుకో, కూర్చొనేది నేర్చుకో, లేసేది నేర్చుకో, బ్రహ్మతో దూకి బాగుతాయి, బ్రహ్మ నీకు చాలా దూరం అని చెప్తున్నారు. ఎందుకంటే పహలే మొత్తం ఇవన్నీ రావాలి. చిన్న చిన్న విషయాలను మనం మార్పు తెచ్చుకోలేము. ఇంకా శరీరం ఏం కాదు, బ్రహ్మస్వరూపము మాటలు చెప్పచ్చు. చిన్న చిన్న విషయాలు శుచిత్వం అనేది, నేను శుభ్రంగా ఉండాలి అనేది ఎంతవరకు రాదో అంతవరకు ఎవరేం చేయలేదు, ఇంక్లూడింగ్ దిస్ మోదీ. రాజకీయం కాదు, శుచిత్వం వాళ్ళు రావాలంటే ఏదైనా సాధన కానీ రావాలంటే రెండు విధాలుగా. ఒకటి మనమే స్వతహా ఇష్టపడి అట్లా ఉండాలి అని మార్చుకోవాలి, లేదా ఉపదేశంతో మార్పు చెందాలి. నేను 35 సంవత్సరాల నుంచి తిరిగి చేస్తున్నాను. ఉపదేశంతో మార్పు వచ్చే చాలా తక్కువ. ఈ మార్గం తప్పితే వేరే మార్గం లేదు, కానీ ఉపదేశంతో మార్పు చెందేవాడు చాలా తక్కువ. మరి ఇంకా నెక్స్ట్ ఏమి, గవర్నమెంట్ భయం ఉండాలి, ప్రభుత్వం భయం ఉండాలి. నా చేతి నుంచి కింద పడింది ఏదైనా పేపరు అంటే నా బ్యాంక్ అకౌంట్లో ఫైల్ కట్ అవుతుంది అంటే అప్పుడు శుద్ధమవుతుంది అంతే దేశం. కానీ అది మన పని కాదు. కనుక నిర్లిప్తమైన స్వరూపం, పవిత్రమైన స్వరూపము మాలో వ్యక్తం కావాలంటే, మాలో రావాలంటే మనం ఎంత పవిత్రంగా ఉండాలి. కనుక శుచిత్వం దాని గురించి దాదాపు 4 రోజులు మాట్లాడచ్చు. నేను అమానిత్వాది గుణాలు తీసుకోండి అన్నట్టు నేను చెప్పాను. అన్ని గుణాలు 4 రోజులు ఎక్కడ చెప్పేదానికి అవుతుంది అంటే, లేదేదో రికార్డ్ చేస్తాం, ఏదో కావాలి, ప్రయత్నం చేయండి అన్నారు. ఆ శుచిత్వం గురించి ఇంకా ఎంతైనా మనం మాట్లాడచ్చు. కానీ మీరు నిశ్చయం చేసి నేను పవిత్రంగా ఉండాలి అనే ప్రయత్నం చేసే సాధ్యం. కానీ
లేకపోతే సాధ్యం కాదు. ప్రయత్నం చేయండి. అంతఃకరణ శుద్ధి, బాహ్య శుద్ధి చాలా ఉన్నాయి. ఆవరణ శుద్ధి, ఆర్థిక శుద్ధి, కౌటుంబిక శుద్ధి, అంతఃకరణ శుద్ధి వస్తేనే పరమాత్మ ప్రాప్తి సాధ్యము. నెక్స్ట్ సాధన చూస్తాము. శౌచం స్థైర్యం. స్థైర్యం అంటే స్థిరభావం అంటే మోక్ష మార్గే ఏవ కృత అధ్యవసాయత్వం. మోక్ష మార్గంలో ఏ ఒక్క నిశ్చయం చేశామో అంటే మోక్షం పొందాలి అనేటువంటి నిశ్చయం నేను చేసినాము. దాని కొరకు ఫలానా సాధన చేయాలి, ఫలానా తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని ఏమనుకున్నామో దాంట్లో స్థిరత్వం ఉండాలి. మనకి నిజంగా స్థిరత్వం 100% మార్క్స్ ఇవ్వచ్చు వీడుకు అనే వాళ్ళు కూడాను ఎట్లా ఉంటారంటే ఏం రాలేదు ప్రవచనానికి, కొంచెం పని ఉంది అంటే ఏమర్థం చెప్పండి. ఏం పని లేకపోతే ప్రవచనము. ఎందుకు దీంట్లో వచ్చేది ఏముంది? మనకి ఏమన్నా చేసినామంటే బాహ్య ప్రపంచంలో ఏదైనా రావాలి. నా బ్యాంక్ అకౌంట్ ఎక్కువ కావాలి, నా బిల్డింగ్స్ ఎక్కువ కావాలి, లేదా కూతురు పెళ్లి కావాలి, కొడుకు సంతానం కావాలి, ఇట్లా ఏదైనా జరిగితే అట్లా చేయమంటే చేస్తాం. ప్రవచనం ఇంటి ఏమొస్తుంది? అయ్యా నీ సహజ రూపంలో ఆనంద రూపంలో నిలబడతావు అంటే ఆనందం ఉంటే ఏం లాభం అంటాడు. అది ఎప్పుడు వస్తుంది లాభం? దుఃఖంలో ఉంటే ఇక తట్టుకోలేము, ఇక్కడి నుంచి తప్పించే మార్గం లేదు అన్నప్పుడు ఆనందాన్ని విలువ వస్తుంది. కానీ జన్మలో దీనికి అలవాటు పడిపోయినాం. ఇదే బాగుంది కనుక ఆ స్థిరభావం ఉండాలి. ఏదైనా ఒక చిన్న కారణం వస్తే చాలు పక్కన పెట్టేస్తారు. అధ్యాత్మ మార్గం ఏం నిశ్చయం చేసినామో అది మన జీవితంలో, అది దైవీ సంపత్తులో జ్ఞానయోగ వ్యవస్థితి అనేది కూడా ఒక దైవీ సంపత్తు. శంకరాచార్య భాష్యంలో అంటారు అదే ప్రధానమైన దైవీ సంపత్తు. ఈయన జ్ఞానయోగ వ్యవస్థితి అంటే గురువు దగ్గర శ్రవణం చేసేది. సో శ్రవణానికి ఏది అడ్డవుతుందో అదంతా పక్కన పెట్టే రీతిగా ఉండాలి మనం. శ్రవణానికి ఏదేది అడ్డు వస్తుందో అదంతా పక్కన పెట్టేసేయాలి. మనం అట్లలేదు, శ్రవణం పక్కన పెట్టి ఇంకేదో చేస్తుంటాం. కనుక మోక్ష మార్గంలో ఏ ఒక్క నిశ్చయం చేశామో దాంట్లో స్థిరత్వం ఉండాలి. మళ్ళీ మార్చుకుంటున్నాము. ఎప్పుడో వీలైనప్పుడు చూస్తాము, వీలైనప్పుడు వింటే అవుతుంది. ఇప్పుడేం అర్జెంటు అనే వాళ్ళకి మోక్షం కూడా అవసరం లేదు. మనకు మోక్షం కావాలి, కానీ దానికోసం కృషి చేసేటువంటి, దానికోసం ప్రయత్నం చేసేది, దానికోసం మార్పు తెచ్చుకునేది మాత్రం వద్దు. ఎట్లా ఉన్నామంటే ఎవరిని జైల్లో వేస్తారట. 7 సంవత్సరాలు జైలు, 7 సంవత్సరాలు అయిపోయింది. సరే భారతదేశంలో ఏ ఆఫీసు పని చేయదు, ఏ ఆఫీసర్ పని చేయడు, లంచ్ ఇస్తేనే పని చేస్తారు. సరే వాడు జైలు సూపరింటెండెంట్ వాడు పని చేయలేదు, జైలు స్టాఫ్ ఎవరు పని చేయలేదు. ఆ సమయానికి వాడిని వదిలేసేయాలి, కానీ ఎవరు చూసుకోలేదు. ఎప్పుడో ఫైల్ తీస్తారు, 6 సంవత్సరాలు ఎక్కువ పెట్టుకునేసిన జైల్లో. వాళ్ళ ముందే క్రిమినల్ కేసు. అయ్యో 6 సంవత్సరాలు 6 నెలలు 6 నెలలు ఎక్కువ పెట్టుకుని ఇస్తాము, వీడేం కలెక్ట్ చేస్తాడో ఏమో అని వాడిని ఆఫీస్తో పిలిచి టిఫిన్ కాఫీ అంత ఇచ్చి, అప్ప మాది తప్పైంది, నువ్వేం బాధపడకు, ఈరోజు వెళ్ళిపో, హాయిగా జీవనం చేసుకో, ఇట్లంతా చెప్తుంటే వాడంటాడు ఎందుకు ఇంత భయపడతారు మీరు, 6 నెలలే కదా, నెక్స్ట్ టైం నేను వస్తాను చూడండి, అప్పుడు డిడక్ట్ చేసుకోండి దాంట్లో. అంటే మనకు మోక్షం కావాలి, కానీ జైల్లో పడేదానికి ఏ విధంగా ఉంటామో అదే వ్యవహారాన్ని కంటిన్యూ చేస్తున్నాం, కానీ జైలు నుంచి బయటపడేటువంటి వ్యవహారం చేయము. కనుక మోక్ష మార్గం అంటే శ్రవణం ప్రాధాన్యం, బస్ అంత పక్కన పెట్టదు. అది స్థిరభావం.
అంతఃకరణ శుద్ధికి సాధన చేయాలి, ఏం శ్రవణం చేయాలి మోక్షానికి, అది ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత మిగతాదంతా తర్వాత నెక్స్ట్ దీనికి. ఎందుకంటే చాలా ఉన్నాయి, కంప్లీట్ చేయాలి. స్థైర్యం ఆత్మ వినిగ్రహ అంటే ఆత్మశబ్దవాచ్య కార్యకరణ సంఘాత వినిగ్రహ. ఆత్మశబ్దమైన ఇక్కడ శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు, ఇది వినిగ్రహం అంటే మన నిగ్రహం, మన వివేకంలో ఉండాలి. స్వభావేన సర్వత ప్రవృత్త తన్మార్గేవ నిరోధ ఆత్మ వినిగ్రహ. స్వాభావికంగా మనకు చెడు అలవాట్లు దీనికంటే మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైతు పంట పెట్టడానికి ఆ పొలం దున్ని ఆ చెత్త అంతా తీసేసి మళ్ళీ ఎరువేసి విత్తనం వేస్తాడు. ఏమీ మొలకలు రావాలేదు. ఫస్ట్ ఏం వస్తుంది? కలుపు వస్తుంది, అవునే కదా. దానికి ఏమైనా ప్రయత్నం చేస్తాడా? అదేవిధంగా మన జీవితంలో కూడా ఈ శరీర ఇంద్రియ బుద్ధి మనసు ఏదో మార్గంలో పోతుంటుంది స్వాభావికంగా. దాని వివేకంతో మనము అధ్యాత్మ మార్గానికి తీసుకొని రావాలి. ప్రతి ఒక్క క్షణంలోనూ ఆ వివేకంతో మనం శరీర ఇంద్రియ బుద్ధి మనసు అంతఃకరణాన్ని నిగ్రహం చేయాలి. వినిగ్రహ స్వభావేన సర్వథా ప్రవృత్త సన్మార్గేవ. మంచి మార్గం అంటే ఈ అధ్యాత్మ మార్గం, సాధన, తర్వాత శ్రవణం. ఇంకా మరి సంసారం ఏం కావాలి? సంసారం చేయండి, కానీ ఎట్లా ఉండాలి సంసారంలో? 2 ಕೋಣೆಗಳ ನಿಯಮಾಡು ಮನದಾಲೆಯದು, ಹೊರ ಕೋಣೆಯಲ್ಲಿ ಲೋಕರಾತ್ರಿ ನಾಡು విరమించుకొని వడమనే శాంతిని వారి యోగ మార్గం ఇది. మంచుతిమ్మ ఎట్లా ఉండాలి సంసారంలో అంటే మనసుని 2 భాగాలు చేసుకోవాలి. బాహ్య భాగంలో ఈ సాంసారిక వ్యవహారం చేయాలి, దాన్ని హృదయానికి తీసుకోకూడదు. బయటే ఉండాలి. లోపల భాగం ఏదో దాంట్లో నువ్వు ఒక్కడే ఉండు, మౌనంగా ఉండు. సంసారం లోపలికి పోకూడదు. ఏం జరిగినా రబియా ఉన్నట్టు ఉండాలి. రబియాని సూఫీ విలాసతిలో రబియా ఆల్ అదాబియా అని గృహస్థ జీవితంలో ఉంటుంది. ఆమె ఇట్లా సత్సంగం చేసుకొని ఉంటుంది. ఊళ్ళో 2 కొడుకులు చనిపోతారు. కౌలి పిల్లలు 2 18వ సంవత్సరం ఉంటారు. 2 పోయినారు. ఆ పల్లెలో ఎవరు ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి ఆమెకి ఇచ్చిన, అమ్మ మీ పిల్లలు పోయినారు, అవునా, ఈ రూమ్లో పెట్టండి అనేది వాక్లు వేసేసింది. ఆమెకి మనసుకి ఏమి బాధ కలిగాయి. భర్త వస్తాడు పొలం నుంచి అని వంట చేసింది. భర్త వస్తే పిల్లలు పోయినారని చెప్పలే, కొడుకులు పోయినారని చెప్పలే. భోజనం పెట్టింది, బాగా భోజనం చేశాడు. భోజనం చేసి తర్వాత అంటుంది, ఏమంటే ఎవరో స్వామీజీ వచ్చారు, నాకేదో ఒక వస్తువు ఇచ్చేసిపోయినారు, దాన్ని చూసుకునే దాంట్లో నాది అని మోహం వచ్చేసింది కనుక నేను ఆయనకి ఇవ్వలేదు, స్వామీజీకి మళ్ళీ ఆ వస్తువు ఇవ్వలేదు, నాకు నాది అని మోహం వచ్చింది అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళకంతా చెప్తున్నాను, నువ్వు మోహం చెడ్డదని, నువ్వు ఇట్లా చేసింది సరేనా? సరికాదు. అయితే ఇప్పుడు ఏం చేసి ఆ స్వామి వస్తూ ఆ స్వామీజీకి ఇచ్చేసేది. అయితే రాత్రి టైం అయింది, మీరు కూడా రండి, పోయి ఇచ్చేసి వస్తామని వస్తానంటే అప్పుడు తలుపు తీసి దేవుడికి 2 పిల్లలు ఇచ్చాడు. ఎక్కువ రోజులు వీళ్ళ దగ్గర పెడితే ఏం బాధపడతారని ఎత్తుకోబోతున్నాడు, పంపించేస్తూ ఉంటుంది. ఇట్లా ఉన్న నిర్మోహంతో ఉంటాడు భర్త. నిజంగా అట్లా ఉండాలి. మీరేమంటారు? ఈ కయ్యోనాంశం పిల్లలేదు మేకలేదు. నిజంగా ఏం చేస్తాను చెప్పండి? సంబంధం ఎంత మాత్రం. ఆలు పిల్లలు వెంటరారన్న నిజమెరిగి నీవు బంధుజాలకు మమత వీడన్న పక్షి జాలపు చెట్టు పైన చేరియుండును సంధ్యవేళ, పక్షి జాలపు చెట్టు పైన చేరియుండును సంధ్యవేళ, పొద్దు పొడవుగా పక్షులన్నీ ఎగిరిపోను వేరువేరుగా. ఇంతే సంబంధం. సాయంత్రం అయితే చెట్టు పైన కూర్చుంటాయి, ఉదయం అయితే లేచిపోతాయి. చెట్టుకు పక్షులకి ఏం సంబంధం? అంతే సంబంధం ఇప్పుడు కూడా.
రబియా దృష్టాంతంలో కొడుకులను తీసుకున్నాం కదా. నిజంగా సంతానానికి మనకి ఏమాత్రం సంబంధం? ఆ జీవి ఎప్పుడు ప్రారంభం చేసిందో తన ప్రయాణం తెలీదు. జన్మలో ఎవరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమోను ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాని ఈ జీవుడు, ఎందరికి తోబుట్టుడు ఈ జీవుడు, ఎందరిని భ్రమించని ఈ జీవుడు, దుఃఖమెందరికి ఇంపడి జీవుడు, ఎవరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమోను ఈ జీవుడు. ఎవరు సంతానంగా బంధువులుగా వస్తారంటే పూర్వజన్మపు శత్రువులు, పూర్వజన్మపు రుణస్థులు, పూర్వజన్మపు మిత్రులు. కానీ మిత్ర సంతానం చాలా తక్కువ. ఎందుకంటే మిత్రులు ఎప్పుడైతే తయారవుతారో శత్రుత్వం వస్తుంది. టూ మచ్ ఆఫ్ ఫెమిలియారిటీ బీట్స్ కంటెంప్ట్ అని అతి స్నేహ గతి కెడుస్తుంది. చివరికి వాళ్ళు శత్రువులు అవుతారు. కనుక సంబంధికులు అంటే పూర్వజన్మ శత్రువులు, పూర్వజన్మ రుణస్థులు. ఇంకా బాధపడేసిన అవసరం అర్థం చేసుకొని ఉన్నారు పోయినారంటే అంతే. అట్లా మనం ఉండేదానికి ప్రయత్నం చేయాలి. ఆత్మ నిగ్రహ అంటే సన్మార్గంలో, అంటే అధ్యాత్మ మార్గంలో ప్రయాణం చేసేదానికి ఏ విధంగా ఉంటుందో ఆ మార్గంలోనే ఉండాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనము ఆత్మ నిగ్రహ అనే దాన్ని మానుకోకూడదు. ఇది చెప్తూ నెక్స్ట్ శ్రీ భగవానువాచ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. ఇంద్రియార్థేషు శబ్దాదిషు, శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి ఇంద్రియ విషయాలు. అది దృష్ట అదృష్టేషు భోగేషు, మన కంటికి కనబడేటువంటి భోగము. కంటికి కనబడుకోకుండా శాస్త్రంలో వింటున్నాం స్వర్గాది సుఖమని. కానీ ఇప్పటి కాలంలో స్వర్గం అనేది కూడా ఒప్పుకోరు. స్వర్గ సుఖం కావాలని ఉంది. స్వర్గం అనేది ఒప్పుకోరు. స్వర్గానికి పోయేది ఏం యజ్ఞాగానికి కర్మాలు చేయాలో అది కూడా ఒప్పుకోరు. కానీ స్వర్గ సుఖము రాయజన్మలోనే కావాలి అనేది ఉంది అవునా. కానీ ఎంత భోగం అనుభవిస్తే తృప్తి వస్తుంది. భోగే రోగ భయం, ఎంత భోగం అనుభవిస్తే అంత రోగం వస్తుంది. భోగే రోగ భయం. అంతేకాదు మనం భోగం అనుభవిస్తున్నాం అని అనుకుంటాం. నిజంగా మేము భోగం అనుభవిస్తున్నామా, ఆ భోగమే మమ్మల్ని అనుభవిస్తూ ఉందా అంటే, ఇప్పుడు మీరు చూడండి, భోగం అనుభవిస్తూ శరీర పటుత్వము, ఇంద్రియ పటుత్వము ఎక్కువ అవుతుందా లేదా తగ్గిపోతుందా? ఇంద్రియాణం జరయంతి తేజ, ఇంద్రియాలని చాలా త్వరగా పాటు చేసేస్తాయి ఈ భోగం. అంతేకాదు, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి, నచికేతు మాటలు. నవిత్తేన తర్పణయో మనుష్య, భౌతిక సంపదతో తృప్తి చెందినారు అనేవాళ్ళు ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు, ముందుకి సాధ్యం కాదు. చూడండి పేపర్లో, టీవీలో కోట్లు కొట్టే దాచారు. ఈరోజు ఏమైంది? భర్తకు తెలియకుండా భార్య దాచిపెట్టింది 500 రూపీ నోట్స్, 1000 రూపీ నోట్స్. ఉన్నట్టు ఆయన క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు ఆమెకి ఏం చేయనో తెలియదు. భర్తకు చెప్తే జగడ కురుక్షేత్రం జరుగుతుంది. భర్తకు చెప్పుకోకుండా మార్చుకుందామంటే కుదరదు. ఇప్పుడు ఆ డబ్బుతో సుఖమా దుఃఖమా? ఏ వస్తువుతో నిజమైన సుఖం వస్తుంది?
ఏకీ సుఖి, నువ్వు మాత్రం ఉంటే సుఖం. ఆ నిద్ర అనుభవం తీసుకుంటే సుఖాని కోసం ఏమేమి వ్యవస్థ చేసుకున్నామో అంతా తీసేసినాం. కేవలం నేను మాత్రం మిగిలినాను అక్కడ. అవునా? నేను తలంపు లేకుండా మిగిలినాను, నేను ఫలానా అభిమానం లేకుండా మిగిలినాను, ఆనందంగా ఉన్నాను. అవునే కదా? సో ఆనందానికి నువ్వు మాత్రం ఉంటే చాలు. ఏకీ సుఖి దో గడబడ, ఇద్దరు చేరినారంటే వచ్చింది రామాయణం. ఒకసారి మొదగిరి అనే చోట ప్రవచనం చేస్తున్నాను. ఏదో ఒకరోజు నైట్ పట్టుకున్నాను. ఉదయం మేల్కొంటే ఒక కాలు పట్టుకొని పోయింది. ఆ చుట్టుపక్కన ఎవరు లేరు. సరే ఎట్లో లేచి ఏదో స్నానం చేసుకొని మెల్లగా మార్నింగ్ క్లాస్ కూడా ప్రవచనం చెప్పాను. తర్వాత డాక్టర్ దగ్గర పోయి వస్తాం పదండి అని మొదగిరి నుంచి తుమ్కూరు పోయి చూపెట్టుకుని వచ్చేసినాం. ఆయన ఎవరో ఆయన అంటాడు, ఇప్పుడు భార్య పిల్లలు ఉంటే ఎంత బాగా చూసుకునేవాడు స్వామీజీని, అయినా బుద్ధి పోయి చూడండి ఎంత బాగా చూసుకునేవాడు ఇప్పుడు అంటాడు. మీరు ఆలోచన చేయండి. ఒక్కడే స్వామీజీ ఉన్నాడు కనుక ఒక వెహికల్ చేసుకొని పోయి చూపెట్టుకొని వచ్చేసాను. ఒకళ్ళ భార్య పిల్లలు ఉంటే ఆమె ఏముంటుంది, అన్ని దానికి మీరు వెహికల్ చేసుకోకపోతే పిల్లలు గట్టేమో కాదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు తడిబట్ట చుట్టుకుంటే సరిపోతుంది. డాక్టర్ ఏమో తడిబట్ట చుట్టేస్తే సరిపోతుంది. ఇంకా విధి లేదు, కాలు కట్ చేయాలి అన్నప్పుడు ఒప్పుకుంటారు హాస్పిటల్ పోయేదానికి. అంతకుముందు ఒప్పుకోరు. పొగరే ఉంటే మన విషయం మనం చూసుకోవచ్చు. అవును కదా? కనుక మనకు ఇంద్రియార్థేశ వైరాగ్యం అనుభవిస్తున్నామంటే నిజంగా అనుభవిస్తున్నాం లేదు, ఆ విషయాలు మమ్మల్ని అనుభవిస్తున్నాయి. మన శక్తి పడిపోతుంది. ఎంత మాత్రం జీవితానికి అవసరమో అంత మాత్రం విషయాలు వాడుకోవాలి, కానీ అధికంగా ఏదైనా అంతే. దీన్ని ఇంకా ఎంతవరకైనా మనం విచారం చేసి, కానీ మీరే మీ అనుభవాన్ని చూసుకోవాలి. ఎవరితో ఎంత ఆనందం వచ్చింది, ఏ డబ్బుతో ఎంత ఆనందం వచ్చింది. ఇప్పుడు 1000 రూపాయలు 2000 రూపాయల నోటు ఉంది, కొత్త నోటు. అవునా? ఉదయం 5:30కు ఎక్కడ కాఫీకి దొరకలే, వేడి కాఫీకి దొరకలే. ఆ కాఫీకి విలువ ఎంత చెప్పండి, నాకు తెలియదు. 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. అవునా? ఆ 5 రూపాయలు 10 రూపాయలు కాఫీకి వద్దు, 2000 రూపాయలు ఉంది నీ దగ్గర, దాంతో తృప్తిగా ఉంది. కాఫీ వద్దు, టీ వద్దు అంటే ఉండేదానికి సాధ్యమా? మరి ఎంత డబ్బు పెట్టుకుంటే, ఎంత బిల్డింగ్లు ఉంటే, ఎంత బంధువులు ఉంటే ఎంత ఆనందం. బాగా వివేకం చేస్తే ఒక్క కొడుకున్న ఇంట్లో ఆనందము తగ్గింది. 2 కొడుకులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో, డబల్ ఆనందం అయింది. వాళ్ళ ఇంట్లో 3 ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారో. వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు కొడుకులు, ఆనందం ఎక్కడ పెట్టాలని తెలియదు, పొంగిపోతూ ఉంది. ఇట్లా చూస్తున్నాము. ఒక్కొక్కరు ఎక్కువైనంత కురుక్షేత్రం ఎక్కువ అవుతుందా. ఒక కోడలు ఇంటికి వచ్చింది, ఎంత ఆనందం తెచ్చింది. 2వ కోడలు వచ్చింది, డబల్ ఆనందమైంది. 3వ వచ్చింది. ఒకరు వస్తుంటే కురుక్షేత్రం ఎక్కువ అవుతుందా, ఆనందం ఎక్కువ అవుతుందా? దేంట్లో ఉంది ఆనందం? ఉంటే ఈ 4 కొడుకులు ఉండాలి. సత్యనోపమగ శాంతనోపమగ దుర్వృత్తి నిగ్రహనోప సమచిత్తనోప ఉత్తమరికి నాకు మక్కಳಿದ್ದ ಮೇಲೆ ಉತ್ತಮರಿಗೆ ನಾಲ್ಕು ಮಕ್ಕಳಿದ್ದ ಮೇಲೆ ಎತ್ತರೇನು ಇನ್ನು ಎರೆದಿದ್ದರೆ. ఈ 4 కొడుకులు ఉంటే ఆనందంగా ఉంటాం. సత్యనుభవగా అంటే నేను నా జగత్తు, దీని సత్యం ఏమి, ఆ సత్యం తెలుసు. శాంతనుభవగా అది తెలిస్తే మనకు శాంతంగా ఉంటాం. సత్యనుభవగా శాంతనుభవం అది మనకు బోధపడాలంటే దుర్వృత్తి నిగ్రహ, చెడు అలవాట్లంతా మానుకోవాలి. ఇప్పుడు కాలంలో చెడు అలవాట్లు మానుకోలేవు. అందుకే ఏం చేస్తానంటే చెడు అలవాట్లు ఏమేమి ఉన్నాయో దాన్ని అంతా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నేను ఏం చేస్తా నాకేం అంటుకోరు. తాగేసి ప్రవచనానికి వస్తారు. కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. మూలత సంప్రదాయం అట్లా చెప్పలేదు ఆయన, నేను చూశాను.
కానీ ఇప్పుడు కాలంలో ఏం చేస్తారు, చెడు అలవాట్లు మానుకునే సాధ్యం కాలేదు. అందుకని నేను ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూపం, నేనేం చేసినా ఏం అంటుకోదని తాగేసి ప్రవచనానికి వస్తారు. దుర్వృత్తి నిగ్రహ, మోక్ష మార్గానికి ఏదైతే అడ్డు వస్తుందో ఆ వ్యవహారం అంతా అనుకోవాలి. అదంతా దుర్వృత్తి. సమచిత్తనొబ్బ, జీవితంలో ఏం జరిగినా మన సమాధానంగా పెట్టుకోవాలి. ఈ నలుగురు కొడుకుంటే మిగతా విషయాలు ఉన్నా ఉంటే లేకపోయినా ఉంటే ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ, అహంకార అభావ ఏవచ. అంటే నేను అనేటువంటి ప్రారంభమవుతుంది. నిరభిమాన స్థితిలో వస్తున్నాం జగత్తుకు. ఆ నేను అనేది ఎప్పుడైతే మొదట సంవత్సరంలో నేను అనేది ఉండదు. మొదట సంవత్సరం అయ్యి రెండో సంవత్సరానికి వస్తే అప్పుడు నేను అనేది ప్రారంభమవుతుంది. అందుకే ఇంగ్లీష్లో చెప్తుంటారు టెరిబల్ టూ అని. అంటే రెండో సంవత్సరం నుంచి పిల్లలు చూసిన చాలా కష్టం. మొదటి సంవత్సరం అంత కష్టంగా ఉండదు. ఎందుకు? అహంకారం ప్రారంభమవుతుంది. అన్ని దానికి విరోధం. మమ్మీ యూ డోంట్ నో. ఏదో ఇప్పటి కాలంలో అయితే మమ్మీ యూ డోంట్ నో, యూ కీప్ క్వైట్, డాడీ యూ డోంట్ స్పీక్. ఇట్లా అది ఎప్పుడైతే నేను ప్రారంభమైందో దానికి నన్ను చూసి వేరే వాళ్ళు చెప్తుంటారు. తల్లి ఆ పాపను చూసి ఎంత బాగున్నాడో ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ పాపకు అదే అభిమానం, నా అంత అందంగా ఎవరు లేరు. ఎందుకు? అది విని విని నేను చాలా అందంగా ఉన్నాను అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. తర్వాత నువ్వు బ్రాహ్మణ, హిందూ, క్రిస్టియన్ ఏమేమో చెప్పినారు. నన్ను చూసి వేరే వాళ్ళు ఏమేమి చెప్పినారో అదే నేను ఒప్పుకున్నా. మళ్ళీ ఏం చదువుకున్నానో ఆ చదివే నేను అయం ఎంకామ్. నువ్వు చదివి అమ్ముతామా, నువ్వే అమ్ముతామా అంటే మనకు అత్యంత అర్థమే కాదు. నేను ఇంజనీరు, నువ్వు చేసే పని ఇంజనీరా లేదా నువ్వే ఇంజనీరా? అంతేగా రిటైర్డ్ అయిన తర్వాత కూడా వదలరు. ఒక ఆయన ఇది బద్రీలో రిటైర్డ్ జడ్జి పోయి బద్రీలో ఉన్నారు. అంటే సంవత్సరం కూడా అక్కడే ఉన్నారు. 6 నెలలు క్లోజ్ చేసేస్తారు, ఎవరిని అలో చేయరు. కానీ 3-4 అక్కడే ఉంటారు. దాంట్లో ఒక ఆయన రిటైర్డ్ జడ్జి కర్ణాటక నుంచి. ఆయన చెప్పేవాడు, ఇంత చేసినా నేను బదిలీకి వచ్చి బదిలీలో తపస్సు చేసి ఉన్నా కూడా రిటైర్డ్ జడ్జు అనే అభిమానం పోలేదు. రిటైర్డ్ అయిపోయినా నేను రిటైర్డ్ జడ్జు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ అంటే నేను కానీ మరొకటంతా కలుపుకొని నేను ఫలానా అనేమనుకున్నామో అది కేవలం తలంపు మాత్రమే, మీ నిజమైన స్వరూపం కాదు. ఉదయం క్లాస్లో చెప్పాను, ఎవరెవరితో వ్యవహారం చేస్తే అట్ల భావం వస్తుంది. ఆ సమయానికి ఇంద్రియాలతో వ్యవహారం చేస్తే కంటితో చూసేవాడు, చెవితో వినేవాడు ఇట్లా అనుకుంటాం. ఏ వ్యవహారం లేదు, ఏ సంబంధం లేదంటే నువ్వెవరు? ఆ నేను అనే తలంపే ఉండదు. నేను ఉంటుంది కానీ నేను అనే తలంపు, అహంకారం ఉండదు. కనుక ఎప్పుడప్పుడు మనకు అహంకారం వస్తుందో అప్పుడంతా తీసేసుకుంటూ ఉండాలి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. జన్మ టైం అవుతుంది. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ, దీంట్లో ఉండేటువంటి దోషాన్ని అనుదర్శనం, అనుభవపూర్వకంగా మనం ఎప్పుడూ చింతన చేస్తుండాలి. జన్మలో ఎంత మాత్రం సుఖం ఉంది అనా, అది ఇప్పటి కాలంలో. జన్మ వచ్చిన తర్వాత ఎల్కేజీకి 10 కేజీ పుస్తకాలు మోసుకొని పోవాలి. ఏం సమాజమో, ఏం గవర్నమెంటో 10 కేజీ పుస్తకాలు మోసుకొని పోవాలి. నిజంగా ఏం సుఖం ఉంది? ఎవరో ఒక చిన్న పాప బెంగళూరులో ప్రశ్న వేస్తుంది. ఉన్నట్టు స్వామీజీ నన్ను ప్రశ్నే, నాదో ప్రశ్న అనేది. చిన్న పాపకి ఏం ప్రశ్న? నింగేనో ప్రశ్న ಏನು ಹೇಳಿ అంటే దేవుడు యాక్ సృష్టి మాಡ, దేవుడు ఎందుకు సృష్టి చేశాడు? ఈ పాపకి ఇట్లా ప్రశ్న ఎందుకు వచ్చిందప్ప, ఇంత పెద్ద ప్రశ్న. మా సృష్టి చేస్తాడు కనుకనే చాక్లెట్, ఐస్ క్రీమ్ అంత దొరుకుతుంది. సృష్టి లేకపోతే నువ్వు లేదు, తినేదానికి లేదు కదా అనుకు. అది కాస్తం ఇది. ఉదయం లేస్తే అంటే పుట్టుక, అది గర్భంలో నుంచి మనం యోచన చేసిన దుఃఖమే.
తర్వాత పుట్టిన తర్వాత ఎంత మాత్రం సుఖంగా ఉన్నామో అనేది చెప్తున్నాను. ఉదయం 6 గంటలకు లేచి స్నానం చేసుకొని ట్యూషన్ వెళ్ళిపోవాలి. ట్యూషన్ నుండి వచ్చిన వెంటనే టిఫిన్ చేసుకొని క్యారేజ్ ఎత్తుకొని స్కూల్కి పోవాలి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే సాయంత్రం కొంచెం కాళ్ళు కడుక్కొని వెంటనే మ్యూజిక్ క్లాస్కి పోవాలి. మ్యూజిక్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి డ్యాన్స్ టీచర్ రెడీగా ఉంటుంది. డ్యాన్స్ చేసి పండుకొని మళ్ళీ ఉదయం లేచి పరిగెత్తుండాలి. ఎందుకు ఈ జీవితం ఉంటుంది అమ్మాయి? అవునే కదా. అంటే పుట్టిన తర్వాత ఏం సుఖం ఉంది? అట్లే యోచన చేస్తే జన్మ మృత్యు పుట్టకతోనే ప్రారంభమవుతుంది. నిన్న చెప్పారు కదా కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర. జైల్లో పుట్టినాడు, కంసుడు అప్పుడే రెడీగా ఉన్నాడు చంపేదానికి. అంటే ఏమర్థం? జన్మత ప్రతి ఒక్కరికి మృత్యు రెడీగా ఉంటుంది. పుట్టినామంటే మృత్యు రెడీగా ఉంది, ఎప్పుడో తెలియదు. జన్మ మృత్యు జర వృద్ధాప్యం. ఇప్పుడు కాలంలో అయితే చాలా బాగా అర్థమవుతాయి. అయినా ఎందుకో జనాలకు వైరాగ్యం రావడం లేదు. వృద్ధాప్యంలో ఎంతమాత్రం సుఖంగా ఉంది. ఎవరింట్లోనో కుక్కని పెంచుకున్నారు. అది రాత్రి మలమూత్ర విసర్జన చేయాలంటే ఎక్కడికట్టే అక్కడ మలమూత్ర విసర్జన చేయదు, మరుగుతుంది. రాత్రి 12 గంటలు 1 గంట అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాడు ఎవరో దాన్ని తీసుకొని పోయి రౌండ్ వేసుకొని వస్తారు, మళ్ళీ పండుకుంటుంది. ఇప్పుడు అదే ఇంట్లో ఒక ముసలాయన రా బాత్రూమ్ పోవాలి అంటే ఊరికే పండుకోయా మా ప్రాణం తింటావే అంటారు. ఇప్పుడు కుక్క జీవితం మీద జన్మ మృత్యు జర వ్యాధి రోగాలు అది ఇప్పటి కాలంలో అయితే బీపీ, షుగర్లు, కాల్షియం డెఫిషియన్సీ, సోడియం డెఫిషియన్సీ ఒకటి కాదు. దోషానుదర్శనం. ఆ దోషం దీంట్లో అంతా దోషం చూడాలంటే ఇంకొకటి వేరే వాళ్ళలో ఇది చెప్పే స్టాప్ చేస్తాను. వేరే వాళ్ళలో దోషం చూస్తుంటాం మనం. కాదు ప్రత్యేక దాంట్లో నేనేదో ఒక తప్పు చేశాను కనుక ఇట్లా అనుభవిస్తున్నాను, నేనేదో తప్పు చేశాను కనుక ఈ పరిస్థితి వచ్చింది అని మమ్మల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా యోచన చేసుకుంటే వైరాగ్యం వస్తుంది. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అట్లా వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వస్తే మోక్షం చాలా సులభం. ఇక్కడ నిలబెడతాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. రేపు ఉదయం